నమస్కారం అండి. రేపు వచ్చే ఏకాదశిని పాపమోచని ఏకాదశి అని పిలుస్తారు. ఇది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన పవిత్రమైన రోజు. ఈరోజు ఉపవాసం చేసి విష్ణుమూర్తిని భక్తితో ప్రార్థిస్తే పాపాలు తొలగి పుణ్యం లభిస్తుందని శాస్త్రాలు చెబుతాయి. పాపమోచని ఏకాదశి విశిష్టత గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. పాపమోచని అంటే పాపాలను తొలగించేది అని అర్థం. ఈరోజు వ్రతం చేస్తే గతంలో చేసిన పాపాలు తగ్గుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈరోజు శ్రీ మహావిష్ణువు లేదా శ్రీమన్నారాయణుడిని పూజిస్తే కుటుంబానికి శాంతి, ఐశ్వర్యం కలుగుతాయి. విష్ణు సహస్రనామం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఉగాది ముందు వచ్చే ముఖ్యమైన ఏకాదశి. ఈ ఏకాదశి సాధారణంగా ఉగాది పండుగకు ముందు వచ్చే చివరి ఏకాదశిగా భావిస్తారు. రోజు చేయాల్సినవి: ఉదయం స్నానం చేసి శుభ్రంగా పూజ చేయాలి. విష్ణుమూర్తికి తులసి దళం సమర్పించాలి. ఓం నమో నారాయణాయ అని మంత్రం జపించాలి. అన్నం, బియ్యం వంటి ధాన్యాలు తినకుండా ఉపవాసం ఉండాలి. రాత్రి భగవన్నామ స్మరణ చేయాలి. అలాగే మంత్రం కూడా జపం చేయాలి. మంత్రం ఓం నమో నారాయణాయ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అను మంత్రాన్ని 108 సార్లు జపిస్తే విష్ణుమూర్తి కృప వల్ల ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు పొందుతారు. మరిన్ని అద్భుతమైన వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.